తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనల అమలులో పోలీసులు ఏమాత్రం రాజీ పడటం లేదనే విషయం మరోసారి స్పష్టమవుతోంది. సామాన్యులైన ప్రజాప్రతినిధులైన నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు వరుసగా నిరూపిస్తున్నారు. అయితే ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించే ప్రజాప్రతినిధులే నిబంధనలు ఉల్లంఘిస్తూ చలాన్ల బారిన పడటం ఇప్పుడు రాజకీయంగానూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది. ఇటీవల తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనాలపై భారీ సంఖ్యలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు వెలుగులోకి రాగా, తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయాణించిన వాహనానికి కూడా ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి ఈ చలాన్ నమోదు కావడం చర్చనీయాంశమైంది. సామాన్య ప్రజలు, సినీ ప్రముఖులు, అధికారులు, రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా నిబంధనలు అతిక్రమించిన ప్రతి వాహనంపై సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ సర్వే లైన్స్ వ్యవస్థ ఆధారంగా ఈ చలాన్లు నమోదు చేస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అనే విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇటీవల తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత ప్రయాణించిన వాహనంపై నమోదైన ట్రాఫిక్ చలాన్ల వ్యవహారం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. పెండింగ్లో ఉన్న చలాన్ల వివరాలు వైరల్ కావడంతో వాటిని వెంటనే క్లియర్ చేశారు. దీంతో ప్రజాప్రతినిధులు కూడా ట్రాఫిక్ నిబంధనల నుంచి మినహాయింపు కాదనే చర్చ ప్రారంభమైంది. ఆ తర్వాత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై కూడా ఏకంగా 28 ట్రాఫిక్ చలాన్లు నమోదు కావడంతో ఈ విషయం పొలిటెంట్ మీడియాలో టెలికాస్ట్ చేయడంతో ఆయన కూడా రాత్రికి రాత్రే చలాన్లను క్లియర్ చేశారు. వరుసగా ప్రజాప్రతినిధుల వాహనాలపై నమోదవుతున్న చలాన్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయాణించిన వాహనానికి కూడా ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి ఈ చలాన్ నమోదు కావడం మరోసారి వార్తల్లో నిలిచింది. అతివేగంగా వెళ్తున్నందుకు కేటీఆర్ కారుకు చలాన్ నమోదైంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో జరిమానా విధించారు. ఈ వరుస ఘటనలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించే ప్రజాప్రతినిధులే ముందుగా వాటిని ఆచరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు భద్రత విషయంలో ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు స్వయంగా నిబంధనలు పాటిస్తేనే సమాజంపై సానుకూల ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఎలాంటి పక్షపాతం ఉండదని స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై సీసీ కెమెరాలు, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ ఆధారంగా స్వయంచాలకంగా ఈ చలాన్లు నమోదవుతున్నాయని, ఎవరికి ప్రత్యేక మినహాయింపులు ఉండవని అధికారులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ ధరించడం, అతివేగాన్ని నివారించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వంటి అంశాలపై ప్రత్యేక ప్రచారం చేస్తున్నారు. అలాంటి సమయంలో ప్రజాప్రతినిధులు నిబంధనలు పాటిస్తే ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుందని రోడ్డు భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వరుసగా ప్రముఖ రాజకీయ నాయకుల వాహనాలకు ట్రాఫిక్ చలాన్లు నమోదవుతున్న నేపథ్యంలో ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనల అమలులో పోలీసులు ఎలాంటి మినహాయింపులు ఇవ్వడం లేదనే సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. సామాన్యుడైన, ప్రజాప్రతినిధి అయినా చట్టం ముందు అందరూ సమానమేనని ట్రాఫిక్ శాఖ మరోసారి స్పష్టం చేస్తోంది. ట్రాఫిక్ రూల్స్ను పాటించడం జరిమానాల నుంచి తప్పించుకోవడానికే కాదు, ప్రతి ఒక్కరి ప్రాణ భద్రత కోసం కూడా అత్యంత అవసరమని అధికారులు మరోసారి గుర్తు చేస్తున్నారు.